మామ దగ్గర పోనీ చాప. అమ్మా మామగారు గుర్తున్నామా మేము? అమ్మా మామ మీ పేరేంటి? ఏం పేరండి? ఇంటి పేరేంటి? పట్టపగల చంద్రమ్మ. ఓకే, నేను గుర్తున్నానా? మా అమ్మకు మొన్న వచ్చినప్పుడు సరుకులు వచ్చినప్పుడు మీ గురించి చెప్పారు కదా, గుర్తున్నానా? ఓకే, మొన్న నిన్న 3 గంటలకు వస్తామన్నాం కదా, సరుకులు తీసుకుని ఇప్పుడు వచ్చాము. ఓకే, అలాగే కూర్చో. ఏంటది చేతిలో? వాళ్ళంతా ఆయిల్ రాసుకున్నావా? వెరీ గుడ్. చిన్నపిల్లలా పాముకున్నావు మూతంతనా? కాజా తింటున్నావా? కాజా. ఓకే, పెద్ద వయసు అలాంటి హెవీ స్వీట్ తినకూడదు, షుగర్లు అలాంటివి వస్తే మళ్ళీ డేంజర్. మామ దగ్గరికి వెళ్తున్నారు. చంద్రమ్మ ఎవరు అంత కదా మామ? కుక్కలు ఏం చేస్తాయా? థ్యాంక్ యూ. ఎక్కడ ఇంకెంత దూరం మామగారు? వందనాలండి. బాగున్నారా? పర్వాలేదు పర్వాలేదు, కూర్చోము. కానీ ఎలా రమ్మా? ఇల్లు ఏంటిది? చిన్న ఇల్లా? ఒకటే రూమా? చిన్న రూమ్ అంతేనే? ఓకే ఓకే. ఇదేంటిది? చిన్న బాత్రూమ్ ఇది? వర్షం మొత్తం మునిగిపోద్ది అనుకుంటా మా మీద అంతా. ఓకే. సరే, ప్రైజ్ ద లార్డ్. మహాదేవుడును మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. మామగారు పట్టపగల చంద్రమ్మ గారు మామగారు చూసారు కదా, చిన్న ఇల్లు ఒకటే, ఇంత హాలు, 2 కుర్చీలు వేసుకోవడానికి. ఇక్కడే స్టవ్ పెట్టుకున్నారు, ఇక్కడే స్టవ్, ఇక్కడే వండుకోవాలి. చిన్న రూము, శిథిలావస్థలో ఉంది. రేకుల షెడ్, దారుణమైన ఉడుకు వస్తుంది. వర్షం మొత్తం మునిగిపోద్దండి, చాలా డౌన్లో ఉంది. అదంతా కూడా మెరక ప్రాంతం, ఇది చాలా పల్లపు ప్రాంతం. పరిస్థితి అలా ఉంది మామగారిది. అమ్మా, మీ పేరు పట్టపగల చంద్రమ్మ గారు. మీ వయసు ఎంత ఉంటుంది అమ్మగారు? 70 సంవత్సరాలు ఉందా? మీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా? అసలు సంతానం ఉందా లేదా? అసలు అటు ఇప్పుడు బ్రతుకున్న సంతానం ఎవరు లేరు? కూతురు కానీ కొడుకు కానీ? భర్త చనిపోయారా? తాతగారికి ఎంత వయసు ఉంటుంది చనిపోయేసరికి? మేనమామనే చేశారా? అమ్మా, మీరు ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారా మీరు? లేకపోతే గుడి కాదు, హిందువులా? మీరు అన్యులు కానీ రక్షణ పొందారు మీరు. సువన్ రాజు పాస్టర్ గారు చర్చికి వెళ్తారా? క్రీస్తు మార్గ సంఘం చర్చికి వెళ్తారు మీరు, అవునా? తీసుకుపోయి డాబా నుంచి పడిపోతే ఆపరేషన్ చేశారు. అంటే నడిచి వెళ్ళలేక కూర్చోలేకపోతున్నారా? కాలు ఇరిగిందా? దేవుడు స్వస్థపరిచాడు, ఆపరేషన్ జరిగింది. దేవునికి స్తోత్రం. అమ్మా, మీ యొక్క దేని స్థితిని చూసి మొన్న మామగారికి సహాయం చేసినప్పుడు అక్కడ కొంతమంది మీ గురించి చెప్పారు. ఇలా పట్టపగల చంద్రమ్మ గారు పరిస్థితి కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆవిడ పరిస్థితి బాగాలేదు. ఆవిడకి కూడా కొన్ని వండుకోవడానికి అది కొంచెం సరుకులు ఇస్తే బాగుంటుందని కొంతమంది చెప్పడంతోనూ ఒక సహోదరుడు నికోలస్ విద్యాసాగర్ గారు అనే సహోదరుడు, వారి తండ్రి గారు సంటి దానియేల్ పురుషోత్తం గారు. దానియేల్ పురుషోత్తం గారు వారి తండ్రి గారు. ఆయన మరణించారు. 31వ జ్ఞాపకార్థం సందర్భంగా ఆ సహోదరుడు కొంతమందికి ఇలాగ సహాయం చేయడానికి డబ్బు పంపించారు. ఆ మామగారికే ఒకటే, రెండోది మీకు నిత్యావసర సరుకులు ఒక నెల రోజులు సరిపడగా మీరు ఆహారం వండుకోవడానికి
ఉప్పులు పప్పులు కానీ బియ్యం కానీ పంచదార కానీ ఆఖరికి నీకు పేస్టులు బ్రష్లతో సహా మొత్తం అన్ని నేను తీసుకొచ్చాను. నీకు ఉన్నటువంటి పేద స్థితిని బట్టి సహోదరుడు ప్రేమతో సహాయం చేశారు. అవన్నీ మీకు ఇస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకేళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్తగా వండుకోండి. మీకు ఏ బియ్యం వాడతారు మీరు వండుకోవడానికి అన్నానికి? కోట బియ్యం. నేను పిఎల్ బియ్యం తెచ్చాం 10 కేజీలు. మీకు 2 నెలలకు సరిపోతాయి. మీకు నెలకి ఎన్ని కేజీలు పడతాయి బియ్యము? 10 కేజీలు తెచ్చాను. ఒంటరిగా ఉంటారు రాత్రులు పడుకోవడానికి, మరి ఎలా మరి? అమ్మ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, చాలా చిరాగ్గా ఉన్నాయి, కన్నాలు ఉన్నాయి. మీరు వీడియోలో కనబడుతుందో లేదో కానీ చాలా దారుణంగా ఉంది. పాములు గట్రా తిరుగుతూ ఉంటాయి, జర్లు తేలు, జాగ్రత్త. ఎందుకంటే గుమ్మలోకి వచ్చేసి పాములు అవి చూసా పరిస్థితి అలాగుంది. సరే, మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీకు తోడుగా ఉంటారమ్మా. ఈ జాగ్రత్త మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అదే పరిస్థితి. ప్రేమ చూపే వాళ్ళు కరువయ్యారు. సరే, మీకు నిజంగా వయసు వల్ల ఆ పరిస్థితి వస్తే, నిజంగా ఎవరో చూడని పరిస్థితి, లేగలేని పరిస్థితి నీకు అంటూ వస్తే నేను చూసుకుంటాను, నేను ఏర్పాటు చేస్తాను. మీకు ఆ భయమేం లేదు. నా పేరు యువరాజు. సన్మండరావు సత్యం గారు ఉండేవారు తోగుములో తెలుసా? హాస్పిటల్లో చేసిన నర్సుగా విజయలక్ష్మి అని, కృష్ణగారి హాస్పిటల్లో చేసి విజయలక్ష్మి అని, వాళ్ళ అబ్బాయిని నేను. ఇలా తీసుకురా నాన్న. సరుకులు తీసుకొచ్చాము. 10 కేజీలు బియ్యంతో పాటు 23 రకాల, మొత్తం 23 రకాల నిత్యావసర సరుకులు. ఒకటి మామగారికి చూపించాము ఒకసారి. మామగారు బ్రష్లు పందులు వాడతారా, బ్రష్ వాడతారా? బ్రష్ చేసుకోవడానికి. ఓకే. ప్రైజ్ లాంటి బ్రదర్ గారు, నికోలస్ విద్యాసాగర్ గారు, మీరు మొన్నేమో పుష్పం అనే మామగారికి నిత్యావసర సరుకులు అందించారు. ఇప్పుడు రెండవది పట్టదారులు చంద్రమ్మ గారు. మామగారు కూడా దేవుని ప్రేమతో మీరు ఈ సరుకులని నిత్యావసర సరుకులు పంపించినందుకు మీకు దేవుని పేరిట కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ గారు. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్తగా ఉండండి. మీకు నిజంగా ఎవరో చూడలేని పరిస్థితి వస్తే నేను నీకు చూసుకుంటాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమమైన కృపమైన పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఆ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. అమ్మా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళొస్తానమ్మా. ఈ సరుకులన్నీ జాగ్రత్తగా వినియోగించుకో, ఓకేనా? నేను మళ్ళీ ఏమైనా సహాయాలు కావాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ప్రైజ్